అందరికీ నమస్కారం. మనం టెట్ సిలబస్‌లో భాగంగా టెట్ ఎగ్జామ్‌లో మన సైకాలజీ నుంచి 30 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ 30 మార్క్స్ కేవలం మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని డిస్కస్ చేయడం ద్వారా, వాటిని తరోగా చదవడం ద్వారా మనం 20 మార్క్స్ పైగా మనం గెయిన్ చేయొచ్చు. సో, మన ఫస్ట్ క్వెషన్ డిస్కస్ చేద్దాం. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారెవరు? జీవిత వలయం అనగానే మనకి గెస్సెల్ గుర్తుకు రావాలి. గెస్సెల్ అబ్జర్వేషనీ డోమ్‌ను తయారు చేశాడు. డోమ్ అంటే వలయం అని గుర్తుపెట్టుకుంటే, జీవిత వలయం అనగా గెస్సెల్ అని గుర్తుకు రావాలి. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మిగతా ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. గాల్టన్. గాల్టన్ అనే వ్యక్తి ఒక అనువంశికతావాది. హెరిడిటరీ జీనియస్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అలాగే ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. అలాగే యాంథ్రోపోమెట్రిక్ ల్యాబ్‌ని స్థాపించాడు. అలాగే వైయక్తిక భేదాలపై ప్రయోగం చేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా మనకి గాల్టన్‌గా చెప్పుకోవచ్చు. ఇంకా పావ్లోవ్. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కుక్కపై ప్రయోగం చేశాడనమాట. పావ్లోవ్ రష్యాకు చెందినటువంటి వ్యక్తి. ఇంకా హర్లాక్ సమాజం గురించి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఫర్ దిస్ క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వికాసం గురించి సరికాని ప్రవచనం ఏంటి? సరికాని ప్రవచనం అని అడిగాడు. మనకి వికాస నియమాల నుంచి క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఆప్షన్ క్రమానుగత పద్ధతిలో జరుగును, వైయక్తిక భేదాలుంటాయి, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును, సంచిత ప్రక్రియ. వీటిలో సరికాని ప్రవచనం ఏంటి? అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును. ఎందుకంటే వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుదల వికాసం తీసుకున్నట్లయితే శైశవ దశలో అతి వేగంగా జరుగుతుంది, తర్వాత స్లోగా జరుగుతుంది, మరి కౌమార దశ వచ్చేటప్పటికి మరలా వేగంగా జరుగుతుంది. అంటే అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఇక్కడ ఉండును అని ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ దశలో కనబడుతుంది. ముఖ్యంగా కోల్బర్గ్ అనే వ్యక్తి నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ నైతిక వికాస సిద్ధాంతంలో ఇతను 3 స్థాయిలను పేర్కొన్నాడు. ప్రతి స్థాయిలో 2 దశల చొప్పున 6 దశలను పేర్కొనడం జరిగింది. ఆ 3 స్థాయిలు ఏంటంటే పూర్వ సంప్రదాయ స్థాయి, సంప్రదాయ స్థాయి, ఉత్తర సంప్రదాయ స్థాయి. ముఖ్యంగా పూర్వ సంప్రదాయ స్థాయిలో 2 దశలలో మొదటి దశ ఏంటంటే శిక్ష, రెండవ దశ ఏంటంటే బహుమతి. అంటే శిక్ష అనగా మనకి శిక్షించడం ద్వారా శిక్షిస్తారనే భయంతో నైతికత కలిగి ఉండడం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్‌లో ఉపాధ్యాయుడు శిక్షిస్తాడనే భయంతో హోంవర్క్ చేయడం, దట్ ఈజ్ ఫస్ట్ దశ. ఇంకా సెకండ్ దశ ఏంటంటే ఉపాధ్యాయుడు బహుమతి ఇస్తాడని హోంవర్క్ చేయడం, దట్ ఈజ్ సెకండ్ దశ అన్నమాట. ఈ 2 కూడా పూర్వ సంప్రదాయ నైతికత స్థాయిలో ఉంటాయి కాబట్టి మన క్వశ్చన్‌లో శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఆప్షన్ సంప్రదాయ స్థాయి. ఇంకా ఇవన్నీ తెలుసు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్‌లోకి వెళదాం. గిల్ఫోర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని క్రిందకు వస్తాయి. మనకి ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేక రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. మనకి ఏకకారక సిద్ధాంతాన్ని సంప్రదాయవాదులైనటువంటి టెర్మన్, స్టెర్న్ ఇటువంటి వ్యక్తులు ప్రతిపాదించడం జరిగింది. మనకి ద్వికారక సిద్ధాంతాన్ని కార్ల్ స్పియర్‌మ్యాన్ ప్రతిపాదించడం జరిగింది. ఇంకా బహుకారక సిద్ధాంతాన్ని మనకి థాండేక్, మనకి యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తే ఈ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అలాగే యాంత్రిక ప్రజ్ఞ అనే భావనను కూడా ప్రతిపాదించడం జరిగింది ఈ థాండైక్. నెక్స్ట్ సామూహిక కారక సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించింది థర్స్టన్. అలాగే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి గిల్ఫర్డ్.
మన క్వశ్చన్లో గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని క్రిందకు వస్తాయని ఇచ్చాడు. దేని కిందకు అంటే ఉత్పత్తుల కిందకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. మనకి ప్రజ్ఞను కొలవడానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి. దాంట్లో శాబ్దిక, అశాబ్దిక పరీక్షలు రెండూ కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఏంటి అని అడుగుతున్నాడు. ముఖ్యంగా మనం ఆప్షన్ చూస్తే ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది ఒక శాబ్దిక పరీక్ష. ఆర్మీ బీటా పరీక్ష అనేది ఒక అశాబ్దిక పరీక్ష. మనకి రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ టెస్ట్ అనేది అది కూడా ఒక అశాబ్దిక పరీక్ష. ఇవన్నీ కేవలం ఏదర్ శాబ్దికంగా అవుతున్నాయి లేదా అశాబ్దికంగా అవుతున్నాయి. కాబట్టి రెండూ కలిగి ఉండేటువంటి పరీక్ష మనకి వేస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని ఎలా అంటారు? ప్రాదేశిక ప్రజ్ఞ అంటే ఏంటి? మన కళ్ళ ముందు కనపడకపోయినా, ఒక వస్తువు మన కళ్ళ ముందు కనపడకపోయినా మనం దాన్ని ఊహించుకుని ఒక ఉత్పత్తిని చేయడాన్నే మనం ఏమంటామంటే ప్రాదేశిక ప్రజ్ఞ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శిల్పి తన కళ్ళ ముందు ఆ యొక్క ప్రతిమ కనబడకపోయినా దాన్ని మనసులో ఊహించుకుని ఆ శిల్పాన్ని చెక్కుతాడు. దట్ ఈజ్ ప్రాదేశిక ప్రజ్ఞ. ఒక చిత్రకారుడు తన కళ్ళ ముందు కనపడకపోయినా తను ఊహించుకుని ఒక చిత్రాన్ని గీసాడనుకో, దట్ ఈజ్ ప్రాదేశిక ప్రజ్ఞ. సో ప్రాదేశిక ప్రజ్ఞ కలవారిలో ఎలా అంటారంటే దట్ ఈజ్ చిత్ర నేర్పరులు ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. మనకి ముఖ్యంగా సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని పియాజే ప్రతిపాదించడం జరిగింది. ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో 4 దశలను ప్రతిపాదించడం జరిగింది. ఇంద్రియ చాలక దశ 0 to 2 years, మనకి పూర్వ ప్రచాలక దశ ఇది 2 to 7 years, మూర్త ప్రచాలక దశ 7 to 12 years, నీత ప్రచాలక దశ ఇది 11 years అబోవ్. దీంట్లో ముఖ్యంగా ప్రతిక్రియా జీవి నుండి పర్యాలోచన జీవిగా మనకి ఇంద్రియ చాలక దశ లాస్ట్ నెలల్లో మనకు మారడం జరుగుతుంది. సో ప్రతిక్రియా జీవి అనేది ఇంద్రియ చాలక దశకు సంబంధించినది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. మనకు ముఖ్యంగా 2 సంవత్సరాలలో సాంఘిక ప్రసంగం అనేది వైగోట్స్కీ ప్రకారం కనబడుతుంది. సాంఘిక ప్రసంగం అంటే పిల్లలు ఇతరులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు 2 సంవత్సరాల కాలంలో. 3 సంవత్సరాల కాలంలో ప్రైవేట్ స్పీచ్ అంటే పిల్లలు బయటికి వినబడుతుంది కానీ తమలో తాము మాట్లాడుకుంటారన్నమాట. ఇది ఒంటరిగా తమలో తాము మాట్లాడుకోవడం అనేది ప్రైవేట్ స్పీచ్, అది 3 సంవత్సరాల కాలంలో. మరి పిల్లలు మనసులో ఆలోచిస్తూ అంతర్గతంగా నిశ్శబ్దంగా ఎవరికి వినబడకుండా మాట్లాడుకుంటారు లోనోలే, అది 7 సంవత్సరాల కాలంలో జరుగుతుంది. కాబట్టి నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అనేది 7 సంవత్సరాల కాలంలో జరుగుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డాట్, దీన్ని డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అని కూడా అనడం జరుగుతుంది. దీంట్లో ఉపపరీక్ష కానిది అని ఇచ్చాడు. అసలు డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని గురించి చూసుకుంటే, ఈ బ్యాటరీని మనకి ఎందుకు ఉపయోగిస్తారంటే వృత్తి విద్యాపరమైన సామర్థ్యాలు అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది వృత్తి విద్యాపరమైన సామర్థ్యాలను అంచనా వేయడానికి, సహజ సామర్థ్యాలను కొలవడానికి ఉపయోగించేటువంటి పరీక్ష మాట ఇది. ముఖ్యంగా ఆప్టిట్యూడ్ అంటే సహజ సామర్థ్యం కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా దీన్ని రూపొందించింది ఎవరంటే మనకి బిన్నెట్ అనే వ్యక్తి దీన్ని రూపొందించారు. అలాగే దీన్ని భారతీయులకు అనుగుణంగా రూపొందించింది ఎవరంటే ఆహుజా. మరి డాట్ పరీక్షలో ఉపపరీక్షలు ఎన్ని ఉంటాయి అంటే దట్ ఈజ్ 8 ఉంటాయి అన్నమాట, 8 ఉంటాయి. అలాగే మనకి ఇది ఏ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది అంటే థర్స్టన్ రూపొందించినటువంటి ముఖ్యంగా ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం మాట, అంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. మనకి ఇందాక ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ముఖ్యంగా సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థర్స్టన్ అని చెప్పుకున్నాం. ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తే ఈ పరీక్షకు నిర్వహించడానికి
ఆధారమయ్యారన్నమాట. ఇంకా ఈ డాట్ పరీక్షలో ఉపపరీక్ష కానిది అన్నాడు. ముఖ్యంగా సంగీత సామర్థ్యం అనేది డాట్ పరీక్షలో ఉపపరీక్ష కాదు. మిగతా శాబ్దిక వివేచనం కానీ, సంఖ్యాత్మక సామర్థ్యం కానీ, యాంత్రిక వివేచనం కానీ ఈ పరీక్షలో ఉపపరీక్షలుగా మనకు ఉండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వారు థర్స్టన్, లైకర్ట్, థాండైక్, గట్మన్. మనకి క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ని తయారు చేసిన వారు ఎవరంటే దట్ ఈజ్ గట్మన్ అన్నమాట. మనకి ముఖ్యంగా థర్స్టన్ వచ్చేసి ప్రాథమిక మానసిక సిద్ధాంతాలు అనేటువంటి భావనను ప్రతిపాదించడం జరిగింది. అలాగే సామూహిక కారక సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది థర్స్టన్. ఇంకా లైకర్ట్ అనే వ్యక్తి నిర్ధారణ మాపని అనేటువంటి దాన్ని ప్రతిపాదించడం జరిగింది, తయారు చేయడం జరిగింది లైకర్ట్. మనకు ముఖ్యంగా ఈ లైకర్ట్ తయారు చేసినటువంటి నిర్ధారణ మాపని కానీ, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ కానీ ఇవన్నీ కూడా ఒక వైఖరి మాపనలు అన్నమాట. అలాగే థాండైక్ మనకు తెలిసినోడే యాంత్రిక ప్రజ్ఞను, అలాగే యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి, అలాగే బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి థాండైక్. ఇప్పుడు క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ని ప్రతిపాదించింది, తయారు చేసింది మనకి గట్మన్ అన్నమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడిన స్మృతి రకం ఏంటి? మనకి సంవేదన స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి. సంవేదన స్మృతి లేదా దీన్నే తక్షణ స్మృతి అంటారు. అంటే తక్షణ స్మృతికి సంవేద స్మృతి ఏంటంటే మనకి ఏదైనా విషయాన్ని తక్షణం గుర్తించుకుంటాం, మరలా 5 నిమిషాల తర్వాత మర్చిపోతాం. దాన్నే సంవేదన స్మృతి లేదా తక్షణ స్మృతి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పైన ఎవరో ఒక వ్యక్తి మనకి అడ్రస్ అడుగుతాడు. ఆ అడ్రస్ అడిగిన వ్యక్తిని తక్షణం గుర్తించుకుంటాం, తర్వాత ముందుకెళ్ళిన తర్వాత మర్చిపోతాం ఆ వ్యక్తిని. దాన్ని సంవేదన స్మృతి అంటారన్నమాట. ఇది దారిలో నిలిచి ఉండే కాలం ఆధారంగా చేసుకుని, దారంలో నిలిచి ఉండే కాలం ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది ఈ యొక్క స్మృతిలో. సో సంవేదన స్మృతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇంకా బట్టి స్మృతి అంటే అర్థం లేకుండా కేవలం వల్లి వేయడం ద్వారా మనం గుర్తుపెట్టుకుంటే దాన్నే బట్టి స్మృతి అంటాం. ఇంకా తార్కిక స్మృతి అంటే ఒక లాజికల్గా గుర్తుపెట్టుకోవడం. ఇంకా క్రియాత్మక స్మృతి అంటే చెయ్యడం ద్వారా గుర్తుపెట్టుకోవడం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. మనకి పురోగమన అవరోధం అంటే ఏంటి, తిరోగమన అవరోధం అంటే ఏంటి? పురోగమన అవరోధం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వేమన పద్యం నేర్చుకున్నాడు ఫస్ట్, తర్వాత సుమతి పద్యం నేర్చుకున్నాడు. ఇప్పుడు సుమతి పద్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. సుమతి పద్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటే అతనికి సుమతి పద్యం గుర్తుకు రాకుండా వేమన పద్యం గుర్తొస్తుంది. అంటే అతను పురోగమించాలి, డెవలప్ అవ్వాలనుకుంటున్నాడు, కానీ డెవలప్ అవ్వనిస్తలేదు పాత విషయాలు. సో దాన్ని పురోగమన అవరోధం అంటారన్నమాట. అంటే కొత్త విషయాలు గుర్తు తెచ్చుకోవడానికి పాత విషయాలు అడ్డుపడుతున్నాయి కదా, దాన్నే మనం పురోగమన అవరోధం అంటాం. పురోగమించనివి అవి దేంట్లో వస్తే మన విస్మృతిలో రకాలన్నమాట అవి. అలాగే తిరోగమన అవరోధం అంటే ఈసారి కూడా వేమన పద్యం ఫస్ట్ నేర్చుకున్నాడు, తర్వాత సుమతి పద్యం నేర్చుకున్నాడు. ఈసారి వేమన పద్యాన్ని గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నాడు, బట్ కొత్తగా నేర్చుకున్నటువంటి సుమతి పద్యం అడ్డుపడుతుంది. వేమన పద్యం గుర్తుకు రావట్లేదు, ఇప్పుడు సుమతి పద్యమే గుర్తొస్తుంది. ఇది తిరోగమన అవరోధం. సో ఈ రెండు కూడా మనకి విస్మృతిలో భాగం కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. పీటర్ స్టాన్ఫోర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాల్లో ఒకటి చర్మం రంగు, రక్తవర్గం, ఎత్తు, బరువు. ముఖ్యంగా రక్తవర్గం అనేది పీటర్ స్టాన్ఫోర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాల్లో ఒకటి. మరి మూర్తిమత్వం అంటే ఏంటి? మూర్తిమత్వం అనేది పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం అన్నమాట. పర్సనాలిటీ అంటే పర్సోనా అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. మన పర్సోనా అంటే ఏంటి? ముసుగు అని అర్థం. అంటే మూర్తిమత్వం అంటే ఏం లేదు, శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాంశాలన్నిటినీ కలిపి ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి మనకి లక్షణాంశాలన్నీ కలిపి అతని యొక్క మూర్తిమత్వంగా మనం భావించవచ్చు అన్నమాట. ఇక మూర్తిమత్వం గురించి మనకి రక్తం
అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుందని, దాని ఔత్సాహికుడు, రక్తం ఎక్కువగా ఉన్న వాళ్ళని ఔత్సాహికుడు అన్న వ్యక్తి ఎవరంటే మన హిప్పోక్రాటస్ మాట. హిప్పోక్రాటస్ ఏమంటాడంటే, ఔత్సాహికులంట రక్తం ఎక్కువగా ఉండి శారీరకంగా, ఉద్వేగపరంగా పాజిటివ్‌గా ఉంటారని చెప్పిన వ్యక్తి మన మన హిప్పోక్రాటస్. ఇక్కడ పీటర్ స్టాండ్‌ఫర్డ్ కూడా మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణాల్లో మనకి రక్త వర్గం అనేది ఒకటిగా ఉంటుందని చెప్పాడు. ఇంకా నెక్స్ట్ క్వెషన్. 11 సంవత్సరాల వయస్సు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యాసన సిద్ధాంతానికి చెందినవి. వాట్సన్ చేశాడు ఒక ప్రయోగం. ఏంటి? ఆల్బర్ట్ అనేటువంటి ఒక బాలుడిపై, ఆ బాలుడికి మనకి ఎలుకని పరిచయం చేశాడనమాట. తెల్ల ఎలుకని చూపించాడు. మనకి ఎవరికంటే ఆల్బర్ట్‌కి. ఆల్బర్ట్ ఎలుకను సమీపించిన తర్వాత ఆల్బర్ట్ తెల్ల రంగు వస్తువులు చూస్తే భయపడ్డాడనమాట. అంటే ఎలుక అంటే భయం ఎలా కల్పించాడంటే ఆల్బర్ట్‌కి, ఎలుక దగ్గరికి వచ్చినప్పుడల్లా ఒక గట్టి శబ్దాన్ని చేయడం ప్రారంభించాడు. ఆ గట్టి శబ్దం చేయడంతో అతనికి కృత్రిమంగా ఎలుకంటే భయం వచ్చింది. తెల్ల ఎలుకంటే భయం కాకుండా ముఖ్యంగా తెల్ల వస్తువులను చూసి కూడా ఈ ఆల్బర్ట్ అనేవాడు భయపడ్డాడనమాట. ఇలా ఒక కృత్రిమమైనటువంటి భయాన్ని కల్పించాడు. ఇలా భయాన్ని ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన అనేది వస్తుందంటే అది ఖచ్చితంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి చెందినది కదా! మనకి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటే ఏంటి? మనకి ఒక కుక్కను తీసుకొని, ఆ కుక్కకి ఆహారాన్ని చూపించినప్పుడు అది లాలాజలం స్రవిస్తుంటే, అప్పుడు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మరి ఆహారాన్ని చూపించినప్పుడు మాత్రమే కాకుండా, ఆహారంతో గంటను కొట్టడం 2 రోజులు దానికి అలవాటు చేసి, ఈసారి గంటను మాత్రమే కొట్టి, మనకి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది గంటను చూసి, గంట శబ్దం విని ఆ యొక్క లాలాజలం స్రవిస్తుంది. అంటే మనం ఈ నిబంధన ఒక ఉద్దీపనకి, ప్రతిస్పందనకి మధ్య నిబంధన ఏర్పరచాం. దట్ ఈజ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. కార్యసాధన నిబంధన సిద్ధాంతం అంటే ఏదైనా కార్యాన్ని సాధించినప్పుడు మనం దానికి పునర్బలన ఇవ్వడం ద్వారా ఆ యొక్క ప్రతిస్పందనను రెగ్యులేట్ చేయడం మాట, నిబంధన చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లిని ఒక పంజరంలో బంధించి, ఆ పిల్లికి లోపల ఉన్నటువంటి బటన్ నొక్కడం ద్వారా మాత్రమే, ఆ కార్యాన్ని సాధిస్తే మాత్రమే మనం ఆహారాన్ని ఇస్తూ ఉంటే, అది బటన్ నొక్కడం నేర్చుకుంటుంది. అది కార్యసాధన నిబంధన సిద్ధాంతం. మనకి నెక్స్ట్ యత్నదోష సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతం అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం డిఎస్సిని అనేక సార్లు రాసాం. మనకి డిఎస్సి రాసినప్పుడల్లా మనం ఫెయిల్ అవుతూ వచ్చాం. ఫెయిల్ అయినప్పుడల్లా మన తప్పులు తెలుసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ టైము మన డిఎస్సిలో విజయం సాధించాం. ఇది అంటే ప్రయత్నాలు ముమ్మరం అయ్యే కొలది మనకి ఆ యొక్క యత్నాల సంఖ్య పెరిగే కొలది దోషాల సంఖ్య తగ్గుతుందన్నమాట. దిస్ ఈజ్ యత్నదోష సిద్ధాంతం. నెక్స్ట్ సాంఘిక అభ్యాసన సిద్ధాంతం. దీన్ని బండూరా ప్రతిపాదించాడు. ఇది ఏంటంటే, ఒక వ్యక్తిని అనుకరించడం ద్వారా మనం నేర్చుకుంటాం. ఒక వ్యక్తిని చూడడం ద్వారా మనం నేర్చుకుంటాం. దట్ ఈజ్ సాంఘిక అభ్యాసన సిద్ధాంతం. సో, 11 సంవత్సరాల వయస్సు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఏ అభ్యాసన సిద్ధాంతానికి చెందుతాయంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి చెందుతాయి. సో, నెక్స్ట్ క్వెషన్. క్రింది వానిలో మస్తిష్క పక్షవాతంకు చెందనిది అన్నాడు. మనకి ఫస్ట్ ఆప్షన్ ఎథిటోసిస్. ఎథిటోసిస్ అంటే కండరాలు వాటికవే పనిచేస్తాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పక్షవాతం కలిగిన వ్యక్తి చేతులు, కాళ్ళు వాటికవే కొట్టేసుకుంటాయి. ఎందుకంటే ఆ పక్షవాతం అనేది ఎథిటోసిస్ అనే వ్యాధికి చెందినమాట. ఎథిటోసిస్. దీంట్లో ఎథిటోసిస్ అంటే ఏంటంటే, వ్యక్తికి తెలియకుండానే కాళ్ళు, చేతులు కదలడాన్ని ఎథిటోసిస్ అంటాం. ఇంకా నమ్యత అనేది మస్తిష్క పక్షవాతం చెందినది కాదు. అనమ్యత అనేది మస్తిష్క పక్షవాతానికి చెందినది. మరి అనమ్యత అంటే ఏంటి? బిగుసుకుపోవడం మాట. కండరాలు అసలా కదలవు ఇక్కడ. అవయవాలు ఏమీ కదలకుండా బిగుసుకుపోయి ఉంటాయి అనమ్యతలో. ఇంకా స్పాస్టిసిటీ అంటే ఏంటి? మనం ఒకవైపుకు కదుల్చామంటే అవి ఇంకో వైపుకు కదులుతాయన్నమాట. అంటే మన చేతిని కుడివైపుకు తిప్పుదామంటే చెయ్యి ఎడమవైపుకు తిరుగుద్దన్నమాట ఆ మస్తిష్క పక్షవాతం వచ్చిన వ్యక్తిలో. ఇంకా గతిలోపం అంటే గతి లోపించడం. అంటే వ్యక్తి సరిగ్గా ఒక చోట నిలబడలేడు. ఎలాగైతే ఆల్కహాల్ తాగిన వ్యక్తి ఎలాగైతే తుళ్ళతాడో, ఈ మస్తిష్క పక్షవాతం వచ్చిన వ్యక్తి అలాగ తుళ్ళతాడనమాట. ఇవన్నీ కూడా మస్తిష్క పక్షవాతం యొక్క లక్షణాలు. మరి నమ్యత అనేది లేదు, అనమ్యత అనేది ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే
ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆర్టీఈ 2009 ప్రకారం మనకి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నిష్పత్తి ముఖ్యంగా 30:1, అంటే 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అనేవాడు కంపల్సరీ ఉండాలి. మరి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటే 52 మంది విద్యార్థులకు 30 కంటే ఎక్కువ కాబట్టి 60 కంటే తక్కువ కాబట్టి ఇద్దరు ఉపాధ్యాయులు మనకు ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీని కిందకు వస్తుంది. మనకు ముఖ్యంగా సమాచారాన్ని పొందాలంటే పిల్లవాడు భాగస్వామ్యం అవ్వాలి, పార్టిసిపేట్ అవ్వాలి. మనకి బయట సమాజంలో జరిగేటువంటి విషయాలలో తెలుసుకోవాలని కోరికతో భాగస్వామి అవుతుంటే అదే భాగస్వామ్య హక్కు. అంటే దాన్ని పొందే హక్కు అనేది భాగస్వామ్య హక్కు. మనకి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. మాతృచ్ఛికత అంటే తల్లిని కావాలనుకోవడం అన్నమాట. అంటే తల్లి కావాలనుకోవడం అనేది ఏంటి? ఒక శారీరక అవసరం అన్నమాట అది. మనకి అబ్రహం మాస్లో అనే వ్యక్తి 2 రకాలైనటువంటి అవసరాలను ప్రతిపాదించాడు. అవేంటంటే ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు. ప్రాథమిక అవసరాల్లో మనం శరీర అవసరాలని, గౌణ అవసరాలనే సాంఘిక అవసరాలని అంటమాట. ఇక ప్రాథమిక అవసరాల్లో శారీరక అవసరాలను కూడా అంటారు కదా. ఇవి ముఖ్యంగా ఏంటంటే వ్యక్తి మనుగడకు అవసరమైనవి. అంటే తిండి, నీరు, గాలి ఇవన్నీ కూడా మాతృ ఉత్సుకత ఇది కూడా దీంట్లో భాగమే. కాబట్టి శారీరక అవసరం అనేది మాతృ ఉత్సుకత. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి? ఫస్ట్ ఆప్షన్ సమరూప మూలకాల సిద్ధాంతం, సెకండ్ ఆప్షన్ ఆదర్శాల సిద్ధాంతం, థర్డ్ ఆప్షన్ సామాన్యీకరణ సిద్ధాంతం, ఫోర్త్ ఆప్షన్ అంతర్దృష్టి సిద్ధాంతం. మనం ముఖ్యంగా సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎడ్వర్డ్ లియో థాండైక్. ఇతను సమరూప మూలకాల సిద్ధాంతం అంటే ఏంటంటే 2 విషయాల మధ్య సామ్యాలు ఎక్కువగా ఉంటే అభ్యాసన బదలాయింపు అనేది జరుగుతుంది అని సమరూప మూలకాల సిద్ధాంతం చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎడ్లో సైకాలజీ నేర్చుకున్నటువంటి వ్యక్తి బిఎడ్ సైకాలజీని కూడా సులభంగా అర్థం చేసుకోగలగడం. దట్ ఈజ్ రెండల్లో సామ్యాలు ఉంటాయి కాబట్టి అభ్యాసన బదలాయింపు జరుగుతుంది. ఇంకా ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. మరి థర్డ్ ఆప్షన్ ఏంటంటే సామాన్యీకరణ సిద్ధాంతం. ఈ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తే చార్లెస్ జడ్ అనే వ్యక్తి. ఇతని ప్రకారం ఏంటంటే ఒక సూత్రం లేదా ఒక సిద్ధాంతాన్ని నేర్చుకున్నప్పుడు దాన్ని సామాన్యీకరించడం ద్వారా అభ్యాసన బదలాయింపు జరుగుతుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే చార్లెస్ జడ్. ఇంకా అంతర్దృష్టి సిద్ధాంతాన్ని కోహ్లర్ ప్రతిపాదించడం జరిగింది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చు. నిర్దేశిత నాయకత్వం అంటే ఏంటి? నిర్దేశన నాయకత్వం అంటే ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడు నిర్దేశించిన దాన్నే ప్రజలు ఫాలో అవ్వాలి. అంటే ఆ నాయకుడి చేతిలోనే నిరంకుశంగా ప్రజలు ఉండాలి. దట్ ఈజ్ నిరంకుశ నాయకత్వమే నిర్దేశ నాయకత్వంతో పోల్చవచ్చు. ప్రజాస్వామిక నాయకత్వం అంటే ఆ ప్రజలకు పూర్తిగా స్వేచ్ఛను కానీ పూర్తిగా నిరంకుశను కానీ ఇవ్వకుండా తగిన స్వేచ్ఛను ప్రజాస్వామిక విలువలను కాపాడుతూ ఉండేటువంటి నాయకుడు ఉంటే దట్ ఈజ్ ప్రజాస్వామిక నాయకత్వం. మరి జోక్యరహిత నాయకత్వం అంటే అసలు ప్రజలను పట్టించుకోకుండా ప్రజలే స్వేచ్ఛగా యొక్క నిర్ణయాలు తీసుకోగలిగితే దట్ ఈజ్ జోక్యరహిత నాయకత్వం. ఇది మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నిరంకుశ నాయకత్వం. 2 సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎంచుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ ఏంటి? ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. ఇప్పుడు 2 సమాన ఆకర్షణీయమైన అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెట్ పరీక్షలో లాస్ట్ 1 మినిట్ మిగిలినప్పుడు 2 ప్రశ్నలు మనకు తెలిసిన ప్రశ్నలే ఉండి ఆ 2 ప్రశ్నల్లో ఏది రాయాలో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణే ఈ
ఉపగమ, ఉపగమ సంఘర్షణ అన్నమాట. ఉపగమ సంఘర్షణ అంటే ఏంటి? 2 సమానమైన ఆకర్షణీయమైన లక్ష్యాల్లో దేన్ని ఎంచుకోవాలో తెలుసుకోలేనప్పుడు పడేటువంటి సంఘర్షణ. ఉపగమ పరిహార అంటే ఒకటి ఆకర్షణీయమైనదుంటుంది. ఒకటి అనాకర్షణీయమైనదుంటుంది. ఇంకా పరిహార అంటే 2 అనాకర్షణీయమైనవి. 2 ఇంట్రెస్ట్ లేనివి మనకి పరిహారాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 మినిట్టే ఉంది. ఈసారి క్వెషన్స్ 2 కూడా ఏది కూడా రాదు. అలాంటప్పుడు రెండాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అప్పుడు పడేటువంటి సంఘర్షణ పరిహార. ఉపగమ పరిహార అంటే 2 ఆకర్షణీయమైన సంఘర్షణలు మనకి 2 లేదా అంతకంటే ఒకటి ఆకర్షణీయమైన సంఘర్షణలు, ఒకటి వికర్షణీయమైన సంఘర్షణ ఉంటే దట్ ఈజ్ ఉపగమ పరిహార అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయడంపై తన ఆలోచనలను లగ్నం చేసి గొప్ప కవిగా అయ్యాడు. ఇక్కడ రక్షక తంత్రం ఏంటి? ఫస్ట్‌ది ప్రక్షేపణ. అసలు ప్రక్షేపణ అంటే ఏంటి? ప్రక్షేపణ అంటే ఇతరుల వైపుకు నెట్టివేయడం. ఫర్ ఎగ్జాంపుల్ టెట్ పరీక్షను ఫెయిల్ అయిపోయిన ఒక వ్యక్తి టెట్ ప్రశ్నాపత్రాన్ని సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి ఫెయిల్ అయిపోయానని చెప్పడం. లేదా టెట్ ప్రశ్నాపత్రం సరిగ్గా కరెక్షన్ అనేది సరిగ్గా జరగలేదు కాబట్టి ఫెయిల్ అయిపోయానని చెప్పడం. అంటే తన వైఫల్యాన్ని ఇతరుల వైపుకు నెట్టివేయడమే, ప్రొజెక్ట్ చేయడమే ప్రక్షేపణం అంటమాట. హేతుకీకరణ అంటే ఏంటంటే టెట్ పరీక్షను ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి టెట్ తర్వాత డీఎస్సీ లేదు కాబట్టి టెట్ రాయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని అనడం హేతుకీకరణ. ఇంకా ఉదాత్తీకరణం అంటే మన జీవితంలో కొన్ని ఉద్దీపనల్లో వైఫల్యం పొందినప్పుడు మన ఆలోచనలు వేరొక ఉద్దీపన వైపు లగ్నం చేసి గొప్ప వ్యక్తిగా మారడం మనకి ఏమవుతుందంటే ఉదాత్తీకరణ. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయడంపై తన ఆలోచనలు లగ్నం చేసి గొప్ప కవిగా అయ్యాడు. ఇది ఉదాత్తీకరణానికి. ఇంకా దమనం అంటే కావాలని మర్చిపోవడం. ముఖ్యంగా ప్రేరేపిత విస్మృతి అంటారన్నమాట. అంటే మన జీవితంలో జరిగినటువంటి బాధాకరమైన విషయాలను, అవమానాలను మనం కావాలని అచేతన మనసులోకి నెట్టివేస్తామట. దట్ ఈజ్ దమనం. ఇప్పుడు ఈ ప్రశ్నకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. క్రింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది. ధారణ అంటే ఏంటి? మెదడులో మనం నేర్చుకున్నటువంటి ఏదైతే అభ్యాసనం ఉంటుందో, ఆ అభ్యాసనాన్ని మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని కొంతకాలం పాటు నిక్షిప్తం చేసుకుని ఉంచుకోవడమే ధారణ. ఈ కాలాన్ని పెంచడానికి మెదడులో ఎక్కువ కాలం మనం గుర్తుంచుకోవాలంటే అతి అభ్యాసనం చెయ్యాలి. మనకి ఎక్కువగా చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ కొండ గుర్తులను ఉపయోగించడం. కొండ గుర్తులను మనకు కోడ్స్ పెట్టుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో, సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ అవధానం, అటెన్షన్ అంటే మన అవధానంతో ఒక విషయాన్ని అటెంటివ్‌గా వింటే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో, ఇది కూడా ధారణ పెంపొందించే పద్ధతే. మరి ధారణ పెంపొందించే కానిదేంటి? డెజావు. మరి డెజావు అంటే ఏంటి? డెజావు అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదం మాట. మనం ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్న విషయం మనకెప్పుడో చూసినట్లుగా మనకు భ్రమ పడడమే డెజావు అంటాం. సో, ధారణ పెంపొందించే పద్ధతి కానిది ఏంటంటే డెజావో. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. సైకలాజికల్ మోడలింగ్ గ్రంథకర్త ఎవరు? వైగోట్స్కీ, బ్రూనర్, బండూరా, చామ్స్కీ. మనకి వైగోట్స్కీ ఏంటి అంటే సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే వైగోట్స్కీ. మరి బ్రూనర్ బోధన, అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బ్రూనర్. మరి చామ్స్కీ ఏంటంటే నోమ్ చామ్స్కీ మనకి భాషా సముపార్జన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనమాట. ప్రతి వ్యక్తిలో కూడా లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అనేది మెదడులో ఉంటుందని చెప్పాడు మనకి నోమ్ చామ్స్కీ మాట. ఇక బండూరా చూసుకున్నట్లయితే మనకి సాంఘిక అనుకరణ సిద్ధాంతం కానీ మనకి మోడలింగ్ కానీ ఇవన్నీ కూడా బండూరాకి సంబంధించినవి కాబట్టి సైకలాజికల్ మోడలింగ్ అనేది బండూరా రచించినటువంటి గ్రంథం. సో, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్.
క్రింది వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం, రాయడంలో అసక్తతను కలిగి ఉంటారు. మనకి చదవడం, రాయడంలో లోపం ఏమవుతుందంటే అలెక్సియా అవుతుందన్నమాట. అలెక్సియా అనేది చదవడం, రాయడంలో లోపంగా చెప్పవచ్చు. మరి అఫేషియా అంటే మనకి భాషణలో లోపం. అంటే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు పూర్తి లోపాన్ని మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడడం మనకు జరుగుతుంది. ఆ భాషణలో ఉన్నటువంటి ఆ లోపాన్నే అఫేషియా. పూర్తి లోపాన్నయితే అఫేషియా, కొద్దిపాటి లోపాన్నయితే డిస్ఫేషియా అంటాం. ఇంకా డిస్కాల్కియా అంటే కాలిక్యులేషన్స్‌లో లోపం. అంటే మ్యాథ్స్ చేసేటప్పుడు కొంతమందికి కాలిక్యులేషన్స్‌లో లోపం ఉంటుంది. దాన్ని డిస్కాల్కియా అంటారు. మనకిప్పుడు ఈ క్వెషన్‌కి సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చదవడం, రాయడంలో లోపం అలెక్సియా. నెక్స్ట్ క్వెషన్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఎన్‌సీఎఫ్ 2005 తయారు చేయుటకు ఏర్పడిన కమిటీకి చైర్మన్ ఎవరు? ముఖ్యంగా ప్రొఫెసర్ యశ్పాల్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రొఫెసర్ యశ్పాల్ గారే మనకి భారం లేని విద్య అనే దాన్ని ప్రతిపాదించడం కూడా జరిగింది. సో, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. ఉచ్చారణ దీనికి చెందినది. మనకి బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం 3 రంగాలను వర్గీకరించాడు. అవే జ్ఞానాత్మక రంగం, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగంలో ముఖ్యంగా జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేవి లక్ష్యాలుగా ఉంటాయి. మనకి భావేశ రంగంలో ముఖ్యంగా గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం అనేవి భావేశ రంగంలో ఉంటాయి. ఇంకా మానసిక చలనాత్మక రంగంలో ముఖ్యంగా అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, మనకి సహజీకరణం, మనకి సు ఆ మానసిక చలనాత్మక రంగంలోనే ఈ ఉచ్చారణ అనేది కూడా ఉంటుంది కాబట్టి మానసిక చలనాత్మక రంగానికి ఈ ఉచ్చారణ చెందినది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. దేనిని అంటే ఆత్మ భావనను అంచనా వేయడం జరుగుతుంది. మనకి ఆత్మ భావన అంటే సెల్ఫ్ కాన్సెప్ట్ అని అర్థం. అంటే మన పట్ల మనకు ఉండేటువంటి ఒక భావననే, అంటే మన సామర్థ్యాలు ఏంటి, మన శక్తులు ఏంటి అనేది మన పట్ల మనకు ఒక భావన ఉంటుంది. దాన్ని ఆత్మ భావన అంటాం. ఈ ఆత్మ భావన అనేది ఉత్తర బాల్య దశలో మనకి పరిపూర్ణంగా మనకు తెలుస్తుందన్నమాట. ఇంకా ఆత్మభావన గురించి మన కార్ల్ రోజర్స్ ఆత్మభావనని 2 రకాలుగా వర్గీకరించాడు. ఏంటంటే అది వాస్తవ ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన. వాస్తవ ఆత్మభావన అంటే ప్రస్తుతం మనకున్నటువంటి సామర్థ్యాలు ఏంటి అని తెలియజేసేది వాస్తవ ఆత్మభావన అయితే, ఆదర్శ ఆత్మభావన అంటే మనం భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నామో, ఈ ఆదర్శంగా ఎలా ఉండాలనుకుంటున్నామో దట్ ఈజ్ ఆదర్శ ఆత్మభావన. ఎప్పుడైతే మన సామర్థ్యాలు ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ ఆత్మభావనకి, ఆదర్శాత్మభావనకి గ్యాప్ ఎక్కువైందనుకో, మనకి మానసిక రుగ్మతలకు గురవుతామన్నమాట. అందుకే మనకు తగిన సామర్థ్యాలకు అనుగుణంగా మన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. ఓకే. దట్ ఈజ్ ఆత్మభావన. ఇప్పుడు సెమాంటిక్ డిఫరెన్షియేషన్ టెక్నిక్ అనేది ఆత్మభావనకు సంబంధించినటువంటిది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. పెరుగుదల హార్మోన్ను ఎక్కువగా స్రవించటం వలన అతి దీర్ఘకాయత్వం ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి ఏంటి? ఫస్ట్ ఆప్షన్ అవుట్ గ్రంథి. అవుట్ గ్రంథి అంటే ఏంటి? మనకి థైరాయిడ్ గ్లాండ్ అంటాం. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి కంఠం దగ్గర మనకి ఇరువైపులా ఉండడం జరుగుతుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ అనే హార్మోన్‌ను ఎక్కువగా స్రవించినట్లయితే మనకి ఏమవుతుందంటే వయోజనులలో క్రెటినిజం అనేటువంటి వ్యాధి వస్తుంది. అదే పెద్దవాళ్ళలో అయితే మిక్సోడిమా అనేటువంటి వ్యాధి వస్తుంది. ఈ అయోడిన్ మనకి ఈ యొక్క థైరాక్సిన్ స్రావకం సరిగ్గా ఉండాలంటే మనకి అయోడిన్ అనేది అవసరం. ఈ అయోడిన్ లోపం వల్ల గాయిటర్ అనేటువంటి వ్యాధి చిన్నపిల్లల్లో మనకు రావడం జరుగుతుంది. ఇంకా పార్శ్వ గ్రంథి. ఈ పార్శ్వ గ్రంథి అనేది పారాథార్మోన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ పారాథార్మోన్ హార్మోన్ అసమర్థత వల్ల మనకి టిటానీ అనేటువంటి వ్యాధి వస్తుంది. అధివృక్క గ్రంథి. అధివృక్క గ్రంథి అనేది ఎడ్రినల్ గ్లాండ్ అంటాం. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. ఇది కిడ్నీలో మనకి పైన ఉన్నటువంటి ఒక టోపీ లాంటి నిర్మాణం దగ్గర ఈ అధివృక్క గ్రంథి ఉంటుంది.
నెక్స్ట్ పీయూషి గ్రంథి. పీయూషి గ్రంథి మెదడులో ఉంటుంది, బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. ఇది గ్రోత్ హార్మోన్‌ని, పెరుగుదల హార్మోన్‌ని రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ పెరుగుదల హార్మోన్ గనుక ఎక్కువైనట్లయితే అతి దీర్ఘకాయత్వం, తక్కువైనట్లయితే మరుగుజ్జుతనం అనేది రావడం జరుగుతుంది ఈ పీయూషి గ్రంథి వల్ల. సో, పెరుగుదల హార్మోన్ ఎక్కువగా స్రవించడం వలన అధిదీర్ఘకాయత్వం ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి ఏంటి అని అడిగాడు కాబట్టి దట్ ఈజ్ పీయూషి గ్రంథి. సో, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వెషన్. 2 సంవత్సరాల వయసు పూర్తయ్యేసరికి శిశువులో ఏర్పడేటువంటి దంతాల సంఖ్య. మనకి మొదటి దంతం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? 6 నెలల కాలంలో మనకి మొదటి దంతం అనేది ఏర్పడుతుంది. మరి 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి 18 దంతాలు ఏర్పడతాయి. టోటల్‌గా దంతాలైతే 32 ఉంటాయి. సో, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వెషన్. సో, ఇక్కడితో మనకి ఒక పేపర్‌లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.